రే, కేక్ కూడా ఆర్డర్ చేశాను, కాసేపట్లో వచ్చేస్తుంది. కేక్ వచ్చాక మీ పెళ్లి రోజు వేడుక ప్రారంభిద్దాం. సరే అక్క, నువ్వెలా చెప్తే అలా. నిజానికి ఈ పెళ్లి రోజు జరుపుకుంటుంది నీకోసం. అదేంట్రా, నా కోసం జరుపుకోవడం ఏంటి? నీకిష్టం లేదా? అబే అదేం లేదక్క, నువ్వు సంతోషపడతావు కదా, నీకోసం చేసుకుంటున్నావు అని చెప్తున్నాడు అంతే. నా కోసం కాదు, మీకోసం చేసుకోవాలి. పెళ్లి రోజు అనేది పుట్టినరోజు లాంటిది. సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుంటాం. కానీ పెళ్లి రోజు ఆ సంవత్సరం పాటు మీరెంత అన్యోన్యంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారనేది మీకు గుర్తు రావాలి. ఒకవేళ భార్య విషయంలో భర్త కానీ, భర్త విషయంలో భార్య కానీ తప్పు చేసుంటే, అయ్యో ఆ రోజు నా భార్య నేను బాధపడ్డానే అని భర్త, అయ్యో నా భర్త నా వల్ల బాధపడ్డాడే అని భార్య ఒకరికొకరు గుర్తు చేసుకొని మళ్ళీ అలాంటి పొరపాట్లు వాళ్ల మధ్య జరగకుండా చూసుకోవాలి. అందుకే ఈ పెళ్లి రోజు వేడుక జరుపుకుంటాం. నువ్వుండగా అలాంటి రోజంటూ రాదులే వదినా. మేమెప్పుడు సంతోషంగానే ఉంటాం. మాతో పాటు నువ్వు సంతోషంగా ఉంటే మాకదే చాలు. ఇక కష్టాలన్నీ వెళ్ళిపోయాయిలేమ్మా. ఇక మీదట అన్ని మంచి రోజులే. ఏదో జరగకూడనివి జరిగిపోయాయి. వాటి గురించి మనం మాట్లాడుకోవడం దండగా. ఈ పెళ్లి రోజు తర్వాత మీ రెండు జంటలు సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని చూసి మేము సంతోషంగా ఉండాలి. వాళ్ళు ఎలాగో సంతోషంగా ఉంటారులేవే. కాకపోతే మన శౌర్య పెళ్లి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోతే తను కూడా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మీరు మమ్మల్ని ఆశీర్వదించినట్టే శౌర్యాన్ని కూడా ఆశీర్వదించండి అన్న. పెద్దవాళ్ళ ఆశీర్వాదానికి మించి మంచి ఉంటుంది. శౌర్య, నువ్వు కూడా అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ ఇంటి పేరు నిలబెట్టేలా నడుచుకోండి. అంతకంటే మేము కోరుకునేది ఏమీ లేదు. నువ్వు బాగుండాలి, భర్తతో పిల్లలతో సంతోషంగా ఉండాలి. అదే మాకు కావాల్సింది. ఇక మేము చూడాల్సింది ఏమీ లేదు. రాఘవ మాధవ ఇద్దరు పెళ్లిళ్ళు చూసాం, మహాలక్ష్మి పెళ్లి చూసాం. ఇక నీ పెళ్ళే చూడాలి. నువ్వు సంతోషంగా అత్తారింటికి వెళ్ళడం చూస్తే మా జీవితంలో ఇంకా ఏ లోటు ఉండదమ్మా.